ఏమండి, పూజలు నేర్పించిన రోజుల్లో, స్తోత్ర పారాయణాలు చెప్పించిన రోజుల్లో, మహామంత్రాలు ఉపదేశం ఇవ్వనటువంటి రోజుల్లో, భగవంతుణ్ణే భక్తుడికి అందుబాటులో ఉంచినటువంటి రోజుల్లో పూజాకోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమం జపకోటి సమం ధ్యానకోటి సమం లయ భగవంతుడికి అత్యంత సమీపమైన ధ్యాన యోగ స్థితిని పత్రి గారు మీకు ఉచితంగా నేర్పించాడు. చూసుకోండి, అది విషయం. ధ్యానం నేర్పించమని చూద్దాం. నేను ఫస్ట్ చెప్పాను పెద్ద సోది, ఆ సోది అంతా చెబుతాడు. ముందు యోగాస్వాదన చెయ్యాలి, కాళ్ళన్ని మడతలు పెట్టేసి విరగొట్టేయాలి. ఆ తర్వాత మొత్తం కడుపంతా కాల్చేయాలి. ఆ తర్వాత మళ్ళానేమో కడుపు కాల్చేసిన తర్వాత ధ్యానంలో కూర్చోబెట్టి చక్రాలన్నీ ధ్యానం చేయాలి. ఆ చక్రాల్లోనేమో మళ్ళీ బీజాక్షరాలు వేస్తారు, అవన్నీ మళ్ళీ ధ్యానం చేయాలి. అది చేస్తేనేమో మళ్ళీ ఇది కుండలిని శక్తి అంటే లేస్తుందట. అప్పుడు లేచి అప్పుడు బాడీని ఊపుద్దట. మళ్ళీ బ్రహ్మపుత్యాలు, సహస్రార కమలాలు, ధారాపాత్రలు, శివశక్తి యజ్ఞాలు, మధుపానాలు ఏంటేంటో చెబుతారు. ఏమో అర్థం కాని వ్యర్థ ప్రసంగాలన్నీ కూడా. నిరంతర ధ్యానం, పూజిస్తూ ధ్యానం, స్తుతిస్తూ ధ్యానం, జపిస్తూ ధ్యానం, నడుస్తూ ధ్యానం, నిద్రపోతూ ధ్యానం. భలే లేనిదేమన్నా చెప్పాడేనా? లేనిదేమని చెప్పాడండి. బ్రహ్మదేవుడు ఏం చేస్తుంటాడండి? సరస్వతీదేవి వీణ వాయిస్తుండగా హాయిగా ధ్యానంలో కూర్చుంటాడు ఆయన. అవునా కదా? విష్ణుమూర్తి ఏం చేస్తుంటాడండి? లక్ష్మీదేవి పాదాలు వస్తుంటే నిద్రపోతూ హాయిగా పడుకుని ఉంటాడు. పరమేశ్వరుడు ఏం చేస్తుంటాడండి? ఇదిగో ఇందాక చూపించాడు ఆయన. ప్రమదగణాలన్నీ కూడా భయంకరమైనటువంటి మంగళ వాయిద్యాలన్నీ కూడా నవవిధ వాయిద్యాలు మ్రోగిస్తూ ఉండగా నాట్యం చేస్తూ ఉన్నోడున్న చోట ఉండ కూడా గంతులేస్తూ ఆయన కార్యక్రమం ఆయన చేసేస్తున్నాడు. ఇంద్రదేవుడు ఏం చేస్తున్నాడండి? రంభా ఉరసి మేనగా నాట్యం చేస్తూ ఉండగా సంగీతం వింటూ నాట్యం చూస్తూ ఈయన కార్యక్రమం చేసేస్తున్నాడు. అదేమిటండి? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు బొమ్మలు చేయాలి కదా, ప్రాణాలు పోయాలి కదా. ఎన్ని బొమ్మలు చేస్తాడు, ఎన్ని ప్రాణాలు వస్తాడు? విష్ణుదేవుడు అందరికీ భోజనం పెట్టాలి కదా, రాక్షసుల నుంచి రక్షించాలి కదా. శివదేవుడు అందరినీ కూడా తలకాయలు తీసేయాలి కదా. వీళ్ళు ఏం చేస్తున్నారండి అనే డౌట్ వచ్చింది కదండి. చూడండి, బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు? తపోదీక్షలో బ్రహ్మనిష్టలో చక్కగా సరస్వతి గానాన్ని వింటూ సృష్టి కార్యం చేసేస్తున్నాడు ధ్యానమగ్నుడై. ఏం ధ్యానం అది? సృష్టి ధ్యానం. మహావిష్ణువు ఏం చేస్తున్నాడు? నిద్రపోతూ పాదాలు ఒత్తించుకుంటూ ధ్యానం చేస్తున్నాడు. ఏం ధ్యానం అది? స్థితి ధ్యానం. పరమేశ్వరుడు ఉన్న చోట ఉండకుండా తాండవం చేస్తూ గంతులేస్తూ ఒక చోట స్థిరంగా ఉండగా నాట్యం చేస్తూ గిరగిరా తిరుగుతూ ధ్యానమగ్నుడై లయ ధ్యానం చేస్తూ లయ కార్యాన్ని కొనసాగించేస్తున్నాడు. వీడంతా చేసేది ఏమిటండి? ధ్యానమే. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ధ్యానమగ్నులై సృష్టి స్థితి లయాదులు ఇంద్రాది దేవతలు దిక్పాలకాధిపతులై లోకరక్షణ గావిస్తున్నారు. అటువంటి అద్భుతమైన ధ్యానాల్లో మళ్ళా రకాలు ఉన్నాయి. చూశారు ఎన్ని రకాలు? సృష్టి ధ్యానం, స్థితి ధ్యానం, లయ ధ్యానం. ఇవన్నీ వివరాలు చెప్పారా? మళ్ళా ఇంకోటి ఏమిటి? సాకార ధ్యానం, నిరాకార ధ్యానం. మళ్ళా సాకారంలో ఏమిటి? నీ ప్రతిబింబాన్ని నువ్వే చూసుకుంటూ ధ్యానం.
లేకపోతే ఏదైనా నామాన్ని బేస్ చేసుకుని ధ్యానం, లేదంటే ఒక మహామంత్రాన్ని ఆధారపూరితంగా చేసుకునే ధ్యానం, లేకపోతే ఏదైనా విగ్రహాన్ని పెట్టుకుని ధ్యానం, లేదా గురుపాదకులు పెట్టుకుని ధ్యానం. అది సాకార ధ్యానం. నిరాకార ధ్యానం, ఇవి చక్రాలు. లోపలికి వెళ్ళిపో. ఈ చక్రాలు, బీజాక్షరాలు, నాదాలు, బ్రహ్మపుచ్చాలు ఇవి చెప్పేస్తారు. ఇవి బాహ్యంగా ఒళ్ళంతా విరిచేస్తారు, కడుపంతా కాల్చేస్తారు. ఇదే అంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుందండి, వీళ్ళంతా జనుల్ని భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారా, భగవంతుడిని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అనే డౌట్ నాకు ఎప్పుడూ వస్తుంటుంది. మీకు ఎప్పుడైనా వచ్చిందా, రాలేదా? అవునండో మీరు జీవితం మాకు ఇప్పుడిప్పుడే వస్తుంది లోపల నుంచి బయటికి కదండి. ప్రతిదాన్ని రహస్యం గోపనీయంచా అని చెప్పేసి లోపల దాచేయమన్నారట. ఎవడండి దాచమన్నది? బుర్రన్నోళ్ళు ఎవరైనా దాచుకోమంటారా అండి? అంటే అందులో అర్థం వేరు, అంతరార్థం వేరు, పరమార్థం వేరు. ఇప్పుడు మన పిల్లవాడు ఏదైనా ఒక టూర్కి వెళుతున్నాడు. టూర్కి వెళ్ళాడు, మనం ఏం చేస్తాం, ఒక 1000 రూపాయలు 10,000 ఇస్తూ జాగ్రత్త అయినా దాచుకో అంటాం కదా, జాగ్రత్తగా దాచుకోమని ఇస్తాం. ఆ పిల్లవాడు ఆకలేసినప్పుడు తినకుండా ఈ డబ్బులు తీసి ఖర్చు పెట్టుకొని, దాహం వేసినప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఏ డ్రింకో తాగకుండా, అవకాశం లేనప్పుడు ఏ రూమో రెంట్ తీసుకుని పడుకోకుండా జాగ్రత్తగా దాచుకోమన్నారు కదా అని చెప్పి తిరిగి వస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? తల్లిదండ్రుల మాట జవదాట్లేదు బాబు, ఈయన సుఖపడ్డా అంటే ఏమిటి? జాగ్రత్తగా దాచుకో అంటే అవసరాన్ని ఖర్చు పెట్టుకో అని అర్థం. అంచేత ఇవన్నీ రహస్యం గోపనీయంచ అంటే వీటిని అపాత్రదానం చేయకుండా సపాత్రదానం చెయ్యి, అడిగిన వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెబితే అన్నీ మేమే దాచేసుకుంటామని చెప్పేసి అని తాళపత్రాలు మట్టిలో పెట్టేసి, మంటల్లో కాల్చేసి, నీళ్ళల్లో కలిపేసి, మంత్రాలని లోపలే ఉంచేసుకుని కనీసం పెళ్ళాం పిల్లలకు కూడా ఇవ్వకుండా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.